గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇళ్లు ఇవ్వాలి. నివాస స్థలం మరియు పక్కా భవన నిర్మాణానికి యూనిట్కు 4 లక్షలు ఇస్తామన్న హామీ తక్షణమే అమలు చేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్. పాలకొండ నియోజకవర్గం, మన్యం, పార్వతీపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్. పాలకొండ పట్టణంలో వైఎస్ కాలనీలో వాసులు మరియు గారమ్మ కాలనీ, ఎన్ఎస్ఎన్ కాలనీ, ఎన్కే రాజాపురం తదితర చివర కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడం గురించి వీరఘట్టం మండలం ఎస్ నర్సీపురం గ్రామంలో 151 మంది పేదలకు 2008-9 సంవత్సరంలో పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు భూమిని అప్పజెప్పాలి అని కోరుతూ బామిని మండలం నివిరి గ్రామంలో ఎసెండ్ భూములపై పట్టాలిచ్చిన దళితులకు భూమిని అప్పజెప్పాలి. దళితులకు, ఆదివాసీలకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విద్యుత్ రాయితీ బకాయి బిల్లులను ఆ వినియోగదారులు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్న తీవ్రమైన ఒత్తులను నివారించాలి. దోమల నివారణ చర్యలు చేపట్టాలి అని అధికారులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోరంగి మన్మథరావు, గోపీనాయుడు, గరుగుబిల్లి సూరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యుగంధర్, లింగరాజు, ద్వారపూడి, బుడితి భారతి, శ్రీనాథ తదితరులు పాల్గొన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా వాళ్ళు వాటిని బిల్లులు చెల్లించలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి బకాయిలు ఉండిపోయి చెప్పి మేటర్లు ఇవ్వకపోతే మేటర్లు తీసుకెళ్లిపోతున్నారు, బకాయిలు చెల్లించకపోతే. ఇది దుర్మార్గమైన చర్య. ఈ అంశాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక సంతనరసపురం గ్రామానికి సంబంధించిన 151 మందికి ఆ రోజు అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఆ గ్రామంలో కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించిన పేదలు గుర్తించి 2008-2009లో మరి పట్టాలు ఇచ్చింది 151 మందికి. వాళ్ళకి భూములన్నీ ఇంకా అప్పచెప్పలేదు. దీంతో కొంతమంది దురాక్రమణ చేస్తున్నారు. ఆ దురాక్రమణ కట్టడి చేసి వాళ్ళకి భూములు అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అక్కడ సమస్య కూడా లేదు, అది సర్వే కూడా జరిగిపోయింది ఆనాడే. మరి పంపిణీ చేస్తున్న టైంలో కొద్దిగా ఆటంకులు వచ్చి ఇప్పటి వరకు ఆటంకం ఉంది. దీంతో కొంతమంది దురాక్రమణ చేస్తున్నారు. అందుకు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి భూములు అప్పచెప్పాలని కోరుతున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు పాల్కొండ పట్టణంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గ కేంద్రమే కాదు, రెవెన్యూ కేంద్రం అనేక ఆఫీసులు కూడా ఉన్నాయి, మరి విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ మౌలిక సదుపాయాలు అస్సలు లేవు. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందగా మురుగు కాలువలో విపరీతంగా దుర్వాసనలు వస్తున్నాయి. ఇది మరి వర్షాకాలం, ఈ సీజన్లో వ్యాధులు ప్రబల అవకాశాలు ఉన్నాయి వర్షాలకి. కనుక కాలువలు అంటే మట్టిని పూడికలు తీసి శుభ్రం చేయాలని చెప్పి, దోమలు విపరీతంగా ఉన్నాయి కనుక పిచికారి చేయాలని, ఈ విధంగా పాల్గొండ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం గౌరవ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద. మరి ఈ సందర్భంలో సహకారం అందించండి పోలీసు వారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా నిర్మాణ బాధ్యులు ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. ఈరోజు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పాలకొండలో ఉన్నటువంటి సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి కోటప్ప గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రదర్శనగా నిర్వహించుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే మన ఆర్టీఓ గారు మన తరఫు నుండి వచ్చి మెమోరాండాన్ని కూడా తీసుకొని పోయారు. సరే, ఇప్పుడే మన నాయకులందరూ కూడా చాలా అంశాలు చెప్పారు. మనం ప్రధానంగా కోరుతున్నటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇల్లు లేనటువంటి వారికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఇది మనం కోరినటువంటిదే కాదు. మనం కోరింది ఏంటంటే 4 లక్షలు సరిపోదు చంద్రబాబు గారు, 5 లక్షలు ఇవ్వండి అని చెప్పి 1 లక్ష రూపాయలు అదనంగా పెంచాం. అంటే రేట్లన్నీ బాగా పెరిగాయి. ఇనుము, సిమెంటు ధరలు, కూలి రేట్లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో 4 లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు. ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా ఇవ్వండి అని చెప్పి మనం కోరాం. కానీ 2 సెంట్లు ఇస్తారని, 3 సెంట్లు ఇస్తారని చెప్పినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ నేను 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తాను, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అందుకనే మనం కూడా కళ్ళు మూసుకొని పటా 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 పుట్టితే
164 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టున్నారంటే ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనే పద్ధతిలో సంవత్సరం అయినా కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఏం మాట్లాడలే. రోజు పేపర్లు పంపిస్తాడు కలెక్టర్ ఆఫీస్ కాడికి, రోజు మేము చర్చిస్తాం అంటాం, రోజు వీడియో కాన్ఫరెన్స్లే. అందులో ఇంతవరకు సంవత్సర కాలంలో ఏం చేశారో, ఎక్కడిచ్చారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ స్థలం ఇచ్చారంటే ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకనే మనం మన పార్టీగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా 4 లక్షలు కాదు, ఇంకొక 1 లక్ష అదనంగా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఆయన చాలా చోట్ల 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టిడ్కో ఇల్లు అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు. 50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి, ₹1,50,000 ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి, మీకు మంచి బిల్డింగులు కడతాను పక్కా బిల్డింగులని టిడ్కో ఇళ్ళ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఈ రోజు 2014 నుంచి 2019 వరకు ఆయనే పరిపాలించాడు. ఆ ఇల్లు ఇలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన టిడ్కో ఇల్లు ఇలా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు. ఇప్పుడు ఇలా 2018లో కట్టిన ఇల్లు పైన ఉండేటువంటి ఫ్లోరు, కింద ఉన్నటువంటి ఫ్లోరు, పైన ఉండేటువంటి టాపు మొత్తం ఊడిపోతున్నాయి. స్విచ్ బోర్డు పట్టుకుంటే కరెంటు మనం ఒంటిలోకి వచ్చాను తప్ప అక్కడ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1 కాదు 2 కాదు 30,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇంతవరకు 10 సంవత్సరాలు అవుతున్నా, 15 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతవరకు టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతా ఉంది. అంటే ప్రజలు కట్టేటువంటి మన పోలీస్ అన్నలు కానీ, మీరు కానీ, మనం కట్టేటువంటి పన్నులతో అంత డబ్బులు వస్తే ఆ డబ్బులు పప్పులు బెల్లాల్లాగా గాలికి ఎగరేశారు తప్ప ఏ ఒక్కరికి